హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ రోజులు ఎలా ఉన్నాయంటే పావుల ఖర్చు పెట్టి రూ. 25 బిల్డప్ ఇచ్చే రోజులు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత సహాయాలు చేయటం కేవలం సోషల్ మీడియా కోసం మాత్రమే సహాయాలు చేస్తుంటారు, సేవా కార్యక్రమాలు చేస్తుంటారంటే అతిశయోక్తి కాదు. చాలా మందిని చూడండి మీరు. అనాథాశ్రమంకి వెళ్ళాం, పళ్ళు పంచాం, లేకపోతే రోడ్లలో కొంతమంది ఫుట్పాత్ మీద పడుకుని ఉంటారు, వాళ్ళకు దుప్పట్లు పంచాం. అంటే కొంతమంది నిజంగా జెన్యూన్గా చేస్తారు, వాళ్ళని నేను అవమానించట్లేదు. కొంతమంది కేవలం ప్రచారం కోసం చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అది నిజాయితీగా చేసేవాళ్ళు నేను అంటల్లా. మన దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకుంటే ఆ 10,000కి మనం ఏం చేయగలుగుతాం? దుప్పట్లు పంచగలుగుతాం, అంతే. అంతకు మించే. కానీ బాగా డబ్బులు ఉండే వాళ్ళు కూడా కేవలం చిన్న చిన్న సహాయాలు చేసి పెద్ద ప్రచారం తెచ్చుకునే రోజులు ఇవాళ. అదే ఆ పెద్ద మనిషి దగ్గరికి తన స్నేహితుడు వెళ్ళి ఒక 10,000 ఇవ్వమంటే ఇవ్వలేడు. ఎందుకంటే ఆ స్నేహితుడికి 10,000 ఇస్తే ప్రచారం రాదుగా. ప్రచారం ఎక్కడొస్తుందో అక్కడ సహాయం చేయటం అనేది ఇవాళ రోజుల్లో ట్రెండ్. కానీ ఈ ట్రెండ్కు విరుద్ధంగా దాదాపు 40 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు లక్షల రూపాయలు గుప్త దానాలు చేసే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకు చెప్పానంటే ఇటీవల కాలంలో ఒక వారం రోజులకు ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. అది ఇప్పుడు 2 ఏళ్ల క్రితం చేసిన వీడియోనే, కానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. నా దగ్గరకు కూడా వచ్చింది ఆ వీడియో. నేను కూడా చూశాను స్క్రోల్ చేస్తుంటే. సో సుమన్ టీవీలో ప్రసాద్ బాబు గారు మాట్లాడిన వీడియో. సో రోషన్ అనుకుంటా ఆయన ఇంటర్వ్యూ చేసినట్టున్నాడు. సుమన్ టీవీలో ప్రసాద్ బాబు గారు ఇంటర్వ్యూ ఇస్తూ చిరంజీవి గారితో తనకున్న బాండింగ్ని ఆయన వివరిస్తున్నారు. ఇవాళ ఆయన ఉంటున్న ఇల్లు చిరంజీవి పుణ్యమే అని చెప్పారు ఆయన. వాస్తవానికి చిరంజీవి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారు అప్కమింగ్ అండి. నిజంగా చిరంజీవి గారికి ఆ రోజు సహాయాలు చేసే అంత స్థాయి ఉందంటే అంత స్థాయి లేదు. అయినా కానీ ఉన్నంతలో సాయం చేసేవాడు చిరంజీవి గారు. కానీ అది ఆ రోజుల్లో ప్రసార మాధ్యమాలు ఎక్కువగా విస్తృతంగా సోషల్ మీడియా లేకపోవడం కావచ్చు, మీడియా ఒక వర్గం చేతిలో ఉండడం కావచ్చు, లేకపోతే చిరంజీవి గారిని ఎందుకు అంత ప్రొజెక్ట్ చేయాలన్న భావన కొంతమందిలో ఉండి కావచ్చు. మొత్తం మీద చాలా వరకు బయటికి రాలే. కానీ చిరంజీవి గారి వ్యక్తిత్వం మాత్రం మారలేదు. నాటి నుంచి నేటి వరకు అదే వ్యక్తిత్వం. చేతికి ఎముక లేనట్టుగా దానం చేస్తారు ఆయన. చాలా మందికి తెలియదు. ఎందుకు ఇవాళ ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నామంటే అసలు ఎందుకు 2 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడు ఎందుకంటే ట్రెండింగ్లోకి వచ్చేసిందంటే రీజన్ ఒకటే. ఈ మధ్య కాలంలో కొంతమంది కుళ్ళుతో కుతంత్రాలతో చిరంజీవి గారిని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వెధవల కోసమే ఈ వీడియో బహుశా అభిమానులు షేర్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. సో అందులో ప్రసాద్ బాబు గారు చెప్పారు, ఆ రోజుల్లో ప్రసాద్ బాబు గారికి రోజుకి 1,000 రూపాయలు అంటండి. రోజుకి 1,000 రూపాయలు ఆయనకి ఒకవేళ షూటింగ్కి వెళ్తే వస్తుంది. సో మహా అంటే 15 రోజులు ఉంటుందండి షూటింగ్. 15-20 రోజులకు మించి ఎక్కువ ఉండదు. బాగా ఉందంటే 20 రోజులు ఉంటుంది. యావరేజ్గా 15 రోజులు ఉంటుంది. అంటే 15,000 నుంచి 20,000 పర్ మంత్ సంపాదించే ప్రసాద్ బాబు గారు 1,80,000 ఇల్లు ఆ రోజు కొనాల్సి వచ్చింది. వాళ్ళ మిసెస్ వాళ్ళ సతీమణి ఒక 30,000 రూపాయలు దాచుకుని ఉంటే ఆ దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి ఒక ఇంటికి కట్టేశారట ఈయనకు చెప్పకుండా. 30,000 కట్టేశాను, ఇంకొక 1,50,000 కట్టాలి, కట్టేసి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పారట. అదేంటి అలా చేసావంటే మీకు చెప్తే కొన్నేరు కదా, నేను ఇచ్చేసాను, మళ్ళీ తిరిగి కూడా రావు అవి, ఇంకా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు నాన్ రిఫండబుల్ అవి అని చెప్పారట. ఈయనకు అక్కడి నుంచి అసలు నిద్ర పట్టలేదట. ఏంట్రా బాబు, అసలు షూటింగ్లు 15 రోజులు ఉంటే ఆ 15,000 రూపాయలు మనకు మెయింటెనెన్స్ ఖర్చులు వీటికే సరిపోతా ఉంది, మరి ఎప్పుడు దాచాలి, ఎప్పుడు నేను చెయ్యాలి అని చెప్పేసి చాలా మదన పడుతూ ఉంటే నిద్ర కూడా పట్టలేదంట. సడన్ నిద్రపోయిన తర్వాత నిద్రలో కలలో చిరంజీవి గారు కనిపించారట. నిద్ర లేవంగానే చిరంజీవి గారు కనిపించారేంటి కల్లో అనుకుంటే, ఓహో భగవంతుడు నాకు ఒక దారి చూపించాడు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళమన్నారు అనుకుని నేరుగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి చిరంజీవి గారు ఎవరితో అందరితో మాట్లాడుతుంటే చిరు ఒక్క నిమిషం అంటే సైడ్ పక్కకు వచ్చారట. చిరు, నేను ఇట్లా ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఒక 30,000 మా ఆవిడ కట్టేసింది, ఒక 1,00,000 రూపాయలు అంటే ఒక నిమిషం ఆగు అని చెప్పి లోపలికి వెళ్ళి 1,00,000 రూపాయలు ప్యాకెట్ పెట్టి ప్యాకెట్లో తీసుకొచ్చి పెట్టారట. అదే నేను పూర్తిగా అడగనివా అంటే, నాకు అర్థమైంది కదా 1,00,000 రూపాయలు కావాలన్నావు కదా, తీసుకొని ఇచ్చారట. అంటే ఆయన ఆశ్చర్యపోయారట. ఇవాళ రోజుల్లో చిరంజీవి గారు కూడా అప్పుడప్పుడే అప్కమింగ్. 1,00,000 రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్ అండి. అంత పెద్ద అమౌంట్ రాతకోతలు లేకుండా, ఎలాంటి పత్రాలు లేకుండా, ఎలాంటి తనఖాలు లేకుండా నోటి మాటతో అక్కడికక్కడే ఆ క్షణంలో ఇవ్వడం అంటే అది ఎంత గొప్ప సాయం చూడండి.
కోర్స్ ఆ తర్వాత ఆయన తిరిగి కొంతకాలం తర్వాత తీర్చాడు, అది వేరే విషయం. కానీ ఆ సమయానికి ఆ ఇల్లు పోతుంది, 30,000 రూపాయలు పోతుంది, టెన్షను, మానసిక వ్యధ. అక్కడి నుంచి ఒక్కసారిగా ఫ్రీ అయిపోయారట. తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇంక 50,000 ఇవ్వాలి గురు, ఎప్పుడో నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, ఇల్లు అయితే రిజిస్ట్రేషన్ చేయంటే చేసేసారు. అంటే ఆయన చెప్తూ ఇవాళకి అదే ఇంట్లో ఉన్నారంట ఆయన. చాలా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్కి తరలిచ్చింది, కానీ ఆయన మాత్రం అక్కడే ఉండి, ఆయన అక్కడే ఉంటూ అదే ఇంట్లో ఉంటూ సీరియళ్ళు చేస్తా ఉన్నారు. సో తర్వాత శోభన్ బాబు గారు ఒక సందర్భంలో అన్నారట, ఆ ఇల్లు నువ్వు ముచ్చటపడి ఫస్ట్ ఇల్లు కదా, ఉంచుకోవయ్యా అన్నారంట. అది ఉంచుకుంటే ఇవాళ అదే ఇంట్లో ఉన్నాను, ఇవాళ నేను ఈ ఇంట్లో ఉన్నానంటే కారణం ప్రతిరోజు నాకు చిరంజీవి గారు గుర్తొస్తారు, ఆ రోజు చిరంజీవి గారు చేసిన సాయం నేను మర్చిపోలేనని చెప్పారు. అదే కాదు, చిరంజీవి గారు తనని ప్రతి క్షణం ప్రోత్సహిస్తూ సినిమా అవకాశాలను ఇప్పించారని చెప్పారు. సో అప్పులు తీర్చుకోవడానికి కూడా సినిమా అవకాశాలు కావాలి కదా, ప్రతిసారి ప్రసాద్ బాబు గారిని రెఫర్ చేసేవారట. ప్రసాద్ బాబుని తీసుకోండి, ప్రసాద్ బాబుని తీసుకోండి అని. మనం చూసాం చాలా సినిమాల్లో చిరంజీవి గారు ప్రసాద్ బాబు కాంబినేషన్స్ చూసాం, అన్నగానో తమ్ముడుగానో, ఇట్లా ఏదో ఒక క్యారెక్టర్లో మనం ప్రసాద్ బాబు గారిని చూసాం. ఎస్పెషల్ రుద్రవీణలో ఒక మూగవాడిగా, ఆయనకు అన్నగా, చిరంజీవి గారి పాత్రకి అన్నగా ఒక మూగవాడిగా తన భావాన్ని అంతా కూడా తను నాదస్వరం రూపంలో తెలియచేసే ఒక భావోద్వేగ క్యారెక్టర్ని అద్భుతంగా పండించారు ప్రసాద్ బాబు గారు. సో అలాగా ప్రసాద్ బాబు గారితో చిరంజీవి గారి అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ, ప్రసాద్ బాబు గారికి వెన్న అంటే చాలా ఇష్టమట. చిరంజీవి గారికి తెలుసు వెన్న మరీ అంత ఎక్కువ తినటం ఆరోగ్యానికి మంచిది కాదని చిరంజీవి గారికి తెలుసు, కానీ ఈయన వెన్న చూస్తే ఆగలేడు అనమాట. అందుకోసం ఒక 2 కేజీల వెన్న తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాట. పెట్టి దాంట్లో అది తినమన్నాడట. అబ్బా నా కోసం తెచ్చాడని చెప్పేసి మొత్తం 2 కిలోలు లాగిచ్చేసాట. లాగిచ్చేసాక ఆ పక్క రోజు నుంచి అసలుకి కడుపులో ఏదో భారంగా ఉండి ఇక వెన్న మీద పూర్తిగా వెగటు కొట్టేసిందంట. అన్నంటే ఏంటి చిరు ఇలా చేసావు, నాకు వెన్న మీద పూర్తిగా లేకుండా పోయిందంటే, అది అందుకే చేశాను, నీకు ఇష్టం వచ్చినంత తినేసేయాలి ఒకేసారి, మళ్ళీ మళ్ళీ తినకు, నీ ఆరోగ్యం పాడిద్ది అని చెప్పి. అంటే అంత కేరింగ్ చిరంజీవి గారికి. హాస్పిటాలిటీ, కేరింగ్, సహాయం చేసే గుణము, ప్రోత్సహించే గుణము ఎవరికి ఉంటాయండి? ఇంత డౌన్ టు ఎర్త్. ఆయన ఎంత పెద్దవాడైనా కానీ తన స్నేహితులతోనో, తన బంధువులతోనో, తన అభిమానులతోనో ఆయన మెలిగే విధానం ఎవరికి వస్తాయండి? సో అందుకే ప్రసాద్ బాబు అంటారు, చిరంజీవి గారి కాదండి, ఆయన సతీమణి, ఆమె కూడా ఇంటికి వెళ్తే ఇది తినండి అన్నయ్య, అది తినండి అని చెప్పి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని బాగా చూసుకునే కుటుంబం వాళ్ళది. అందుకే భగవంతుడు ఉట్టినే చిరంజీవి గారిని మెగాస్టార్ని చేయలేదు, ఆ స్థాయిలో నిలబెట్టాడంటే రీజన్ ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన పెరిగిన వాతావరణం, ఆయన చేసిన పనులు, ఇవన్నీ కూడా చిరంజీవి గారిని ఒక శిఖరం స్థాయిలో నిలబెట్టాయని చెప్పాలి. సో ఇలాంటివన్నీ కూడా ఈ అంశం చెప్పడానికి ప్రధానమైన కారణం, హేటర్స్ ఎట్లా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరికీ ఒక కనువిప్పుగా ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్రసాద్ బాబు గారే కదండి చాలా మందికి చాలా సహాయాలు చేస్తారు. బహుశా మనకి ఇక్కడ తెలియదు కూడా, మనం వాళ్ళు వచ్చి చెప్తే తప్ప. చాలా పొన్నాంబళం వచ్చి చెప్పాడు. ఎప్పుడైనా చిరంజీవి గారు పొన్నాంబళంకి 60 లక్షలకు పైగా వైద్య ఖర్చులు చిరంజీవి గారు భరించారంటే ఏ రోజైనా? పొన్నాంబళం ఎవరండి? తమిళ యాక్టరు. ఒక పొన్నాంబళం తమిళ యాక్టరు, ఆయనకి చిరంజీవి గారు తమిళ్లో లేరా? కానీ ఆయనకి చిరంజీవి గారు సహాయం చేస్తే ఆయన వచ్చి మైక్ ముందు చెప్పడం అంటే చూడండి. అలాగే చాలామంది డాన్స్ డైరెక్టర్లు అంటారా, డైరెక్టర్లు అంటారా, లేకపోతే తోటి నటీనటులు అంటారా, వీళ్ళందరికీ కూడా 5 లక్షలు 10 లక్షలు ఇవాళకి కూడా చిరంజీవి గారింటి నుంచి తన బంధువులందరిలో ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా దాదాపు ప్రతి నెల 15,000 నుంచి 20,000 రూపాయలు వెళ్ళిపోద్ది. దానికి ఆయన పెట్టిన పేరేంటంటే వైద్య సేవ. ఆయన మనసులో అనుకుంటున్నది ఏంటంటే వైద్య సేవ. ఎందుకంటే ప్రతి ఇంట్లో మందుల ఖర్చులు ఉంటాయి కదా, ముసలి వాళ్ళు అయిన తర్వాత మందుల ఖర్చులు ఉంటాయి కదా, ఆ మందుల ఖర్చుల కోసం అని అట్లీస్ట్ పిల్లల మీద ఆధారపడకుండా, వాళ్ళందరూ చిరంజీవి గారికి దూర బంధువులు అలా ఉండొచ్చు కదా, వాళ్ళందరికి కూడా ఆ ఖర్చు కోసమని ఒక 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి పంపిస్తారట ఎవ్రీ డే, ఎవ్రీ మంత్. అంటే వాళ్ళకి ఏదైనా వైద్య ఖర్చులకు, మందులకు, దేనికో దానికి ఉపయోగపడితే ప్రతిదీ పిల్లల మీద ఆధారపడి భారం కాకుండా ఉండటానికి చిరంజీవి గారు ఆ సహాయం చేస్తూ ఉన్నారు. సో ఆయన 2 పెన్షన్లు తీసుకుంటాడు. ఇలా మాట్లాడే తుచ్చుల కోసం నేను చెప్తున్నది, ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారనేది, ఆయన మొత్తం పెన్షన్ అంతా కూడా చారిటీకి వెళ్ళిపోతుంది. మన ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, తిరిగి జనం దగ్గరకు వచ్చేటప్పటికే 100 రూపాయలు కాస్త 10 రూపాయలు 20 రూపాయలు అయిపోతుంది, మొత్తం కరిగిపోతుంది అక్కడక్కడ. చిరంజీవి గారి దగ్గర డబ్బులు ప్రతిదీ 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు పేదలకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ రకంగా చిరంజీవి గారు తన వ్యక్తిత్వంలో, తన నటనలోనే మెగాస్టార్ కాదు, వ్యక్తిత్వంలో కూడా చిరంజీవి గారు
మెగాస్టార్. అంతకు మించిన పదం ఏదన్నా ఉంటే కూడా చిరంజీవి గారికి మనం పెట్టచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్.